ఎందుకంటే ఆడవాళ్ళు సమర్థింపులో మగవాళ్ళ కన్నా ఆడవాళ్లే సమర్థులు. ఏదైనా ఒక విషయాన్ని సమర్థించాలంటే ఆడవాళ్ళు చాలా చక్కగా సమర్థిస్తారు, ఇంకా మళ్ళీ దానికి తిరుగుండదు. కాబట్టి అందుకే మగవాళ్ళు అబద్ధం ఆడితే తడిక పెట్టినట్టు ఉంటుంది, ఆడవాళ్ళు అబద్ధం ఆడితే గోడ పెట్టినట్టు ఉంటుంది అంటారు. ఇంకా మళ్ళీ తిరుగుండదు ఆ విషయానికి. ఈ విషయం నిజం చెప్పుకోవాలి. ఏమిటమ్మా మమ్మల్ని గురించి నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నిజమే మన సంగతి. కాబట్టి ఈ విధంగా మాట్లాడేటప్పటికీ ఆయనకి నిర్వేదం వచ్చింది. నిర్వేదం వచ్చి, ఏం చెబుతున్నావు సోమిదమ్మ నువ్వు? అనవిని సోమయాజి కోపాగ్రహమునా, కోపంతో అవునే పోలునే అని ఏమన్నాడు ఆయన. తత్తరించు చువడిదముడి సోమిదమ్మ పలికే అవునే సత్పుత్ర జనయిత్రి, అవునే సత్పుత్ర జనయిత్రి, అవునే సాధ్వి, నిజమే సత్పుత్ర జనయిత్రివి, నిజమే, అవును, అవునే సాధ్వి, అవునే సూనృత భాషిణి, అవునే దేవి, అవునే సూనృత భాషిణి, అవునే దేవి, సూనృత భాషిణివి, నిజమే పలుకుతూ ఉంటావు, అవునే దేవి, నిజమే, నువ్వు చెప్పిందంతా నిజమే. పోలునే చదువంగ పో స్వాధ్యాయమెన్నడు చదువంగ పోకుండా పోలునే చదువంగ పోయననుట. ఎప్పుడు అడిగినా నేను స్వాధ్యాయానికి వీడు వెళ్తున్నాడా, వేద పాఠశాలకు వెళ్తున్నాడా, వేదం నేర్చుకుంటున్నాడా, మంత్రం నేర్చుకుంటున్నాడంటే ఎప్పుడు కూడా వెళ్ళాడండి, ఇప్పుడే వెళ్ళాడు, మీ ముందే కదా వెళ్ళింది, మీరేం చేస్తున్నారు, వాడి సమయం టైం అయింది వెళ్ళాడు ఆ పాఠశాలకి అని అబద్ధాలు చెప్పావి. ఆ రోజున నిజం చెప్పినట్టయితే ఏమండి వీడు వెళ్ళటం లేదు పాఠశాలకు, వేద పాఠశాలకు వెళ్ళటం లేదు, వేదం నేర్చుకోవటం లేదని చెప్పుంటే నేను అప్పుడే హద్దులో పెట్టుకుండేవాడిని. అప్పుడు చెప్పకుండా సమర్థించావు నన్ను తెలియకుండా. తెల్లవారగ నీట తీర్థమాడకయుండ అనురూపమే తీర్థమాడెననుట. ఏమిటి వీడెప్పుడు స్నానం సంధ్య కూడా ఏమి కనపట్టలేదే ఏంటంటే, భలేవారు మీరేం చూస్తున్నారు, మీకేం తెలుస్తుంది, మీకు ఎప్పుడు ఆ రాజకార్యాలే సరిపోతాయి. వాడు చక్కగా స్నానం చేశాడు, సంధ్య వార్చుకున్నాడు, ఎప్పుడో తెల్లవారుజామునే పనులన్నీ చేసుకొని వెళ్ళిపోయినాడు వాడు వేద పాఠశాలకి, మీరు చూడకుండానే వెళ్ళిపోయినాడండి అని చెప్పి అబద్ధం ఆడావి. ఆ రోజున వాడు లేవటం లేదండి, సంధ్య వార్చుకోవటం లేదు, బ్రాహ్మణాచారం కులాచారాన్ని పట్టించుకోవటం లేదండి అని ఆ రోజున చిన్న మాట నువ్వు చెప్పి ఉంటే నా బిడ్డను నేను సరి చేసుకొని ఉండేవాడిని కదా. సమయానుకూలత సంధ్యవార్చకయుండ వైదగ్ధియే సంధ్యవార్చననుట. ఒక్కనాడు కూడా సంధ్యవార్చంగా నేను నా జన్మలో నా కళ్ళతోటి చూడలేదు. అయినప్పటికీ నువ్వు చెప్పేదానే, మీరు లేవకముందే సంధ్యవార్చుకున్నాడు వాడు, తెల్లవారుజామునే చేశాడండి ఈ పనులన్నీ అని. తరితోడ అగ్నిహోత్రము వేల్వకుండంగా విజ్ఞాన సరణియే వేల్చెననుట. ఎప్పుడు కూడా అగ్నిహోత్రాన్ని వేల్చి యజ్ఞం చేసినటువంటి పాపాన పోలేదు వాడు, నేను చూడలేదు, ఇది కూడా నా తప్పే. ఏమిటి కనపట్టలేదు వీడంటే, నువ్వు ఏదో ఒకటి చెప్పి వాడివన్నీ కూడా తప్పులన్నీ కూడా సవరించుకుంటూ వచ్చావు. కల్లలాడంగ ఫలమేమి కలిగే నీకు, కల్లలాడంగ ఫలమేమి కలిగే నీకు. ఇంత అబద్ధాలాడి వాడిని అంత చెడగొట్టావే, దీనికి ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు, నువ్వే అనుభవిస్తున్నావు. మాటి మాటికి నేను నీ మాట నమ్మి అరసి రక్షింపనేరక ఎనుగు కొడుకు భ్రష్టుని చేసితి ఏమి చెప్పంగవలయు. మాటి మాటికి నువ్వు చెప్పేటటువంటి మాట విని ఒక్కగానొక్క బిడ్డ లేక పుట్టినటువంటి వాడిని భ్రష్టుణ్ణి చేశాను నేను, చివరికి నీ మాట నమ్మాను, ఇంత మోసం చేస్తావా. కాబట్టి తల్లి గారాబము అనేటటువంటిది ఎంత పని చేస్తుందో మనకి ఈ ఉపాఖ్యానం వల్ల తెలుస్తుంది. ఏది ఏమైనా ఇద్దరికీ తెలియాలి వాడి వర్తనం. మన పిల్లల దగ్గర ఉండేటటువంటి విషయాలు మంచి కానీ చెడు కానీ భార్యాభర్తలకు ఇద్దరికీ తెలియాలి. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు పోషిస్తే తల్లికి తెలిస్తే ఏమనుకుంటుందో, ఏడుస్తుందో వేస్తుందో అని చెప్పేసి ఈయన దాచిపెట్టుకొని, ఆయనకి తెలిస్తే కొడతాడో తిడతాడో ఇంటి నుంచి పంపించేస్తాడో, పిచ్చి వెధవా అసలే లేక పుట్టాడు వీడు, ఉన్నది ఒక్కడే కదా, వాడిని దూరం చేసుకుంటే ఎట్లా అని చెప్పేసి తల్లి దాచిపెట్టుకొని ఈ విధంగా చేస్తే ఆ పిల్లలు ఎట్లా తయారవుతారో తెలియజేసేటటువంటిదే ఈ ఉపాఖ్యానం. కాశీక్షేత్రంలో జరిగినటువంటిది ఇది, దీంట్లో ఉండేటటువంటి అంతరార్థం ఇది. కాబట్టి ఇక అవునే సత్పుత్ర జనయిత్రి, అవునే దేవి, ఎంత పని చేశావు, భ్రష్టు చేసి నేనేమి చెప్పగలను. చివరికి కొడుకును భ్రష్టుని చేసుకున్నాను అని చెప్పేసి చాలా బాధపడ్డాడు యజ్ఞదత్తుడు. బాధపడిపోయి